కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నెల్లూరు జిల్లా కావలిలో కబ్జా రాయిలపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. 500 కోట్ల విలువైన అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్ విచారణ సాగుతోంది. వైసీపీలో ఉన్న సమయంలో సుకుమార్ రెడ్డి కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా కావలిలో అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్న మన్నెమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్లు వెలిశాయన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారన్న అభియోగాలున్నాయి. గతంలో వైసీపీలో ఉన్న సుకుమార్ రెడ్డి ప్రస్తుతం టీడీపీకి సానుభూతి పరులుగా ఉంటున్నారు. సుకుమార్ రెడ్డి వేసిన లేఅవుట్లతో పాటు 2019 నుంచి 2024 వరకు ఉన్న అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన తీరుపై ఆరా తీస్తున్నారు. పంట కాలువలను సైతం ఆక్రమించి లేఅవుట్లు వేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం ఈ అక్రమ లేఅవుట్ల విలువ సుమారు 500 కోట్లు ఉంటుందని విజిలెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. సుకుమార్ రెడ్డితో పాటు మహేంద్ర, చెన్నకేశవ నాయుడు, కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, గోవింద్ రెడ్లకు సంబంధించిన లేఅవుట్లపై లోతుగా విచారణ జరుగుతోంది. అయితే ఈ విచారణను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతల ద్వారా కొందరు విజిలెన్స్ శాఖపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో కావలి నియోజకవర్గంలో జరిగిన అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్ అధికారులు చేస్తున్న దర్యాప్తుపై ఓ వర్గం టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను మేనేజ్ చేసి దర్యాప్తు తీవ్రతను తగ్గించేలా వారిపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కావలిలో వెలిసిన అక్రమ లేఅవుట్ల విషయంలో విజిలెన్స్ అధికారులు నిజాల నిగ్గు తేల్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.